బుడమేరు వాగు ఉధృతికి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని జక్కుల నక్కలం జలమయమైంది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ నేతలు వరద ముంపు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామంలో పాలు బిస్కెట్ల పంపిణీ జరిగింది. జనసేన పార్టీ నేతలు చేపట్టిన సేవా కార్యక్రమంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. గన్నవరం నియోజకవర్గంలో బుడమేరు ఇంచుమించుగా కొంత విధ్వంసం ఇక్కడ కూడా సృష్టించిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం గన్నవరం నియోజకవర్గం జక్కుల నక్కలం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. ఏలూరు కాలువకు కొంత గండి పట్టడంతో పూర్తిగా ఈ గన్నవరం నుండి ఈ జక్కుల నక్కలం వచ్చే గ్రామానికి అసలు రహదారికి పూర్తిగా స్తంభించడంతో ఊరు కూడా 4-5 అడుగుల నీటిలో ఊరు కూడా పూర్తిగా ఉండిపోయిన పరిస్థితి. వరద ముంపుతో ఇక్కడ గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. జనసేన పార్టీ నేతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో సేవలో ఎప్పుడు ముందుంటారు. గన్నవరానికి చెందినటువంటి గరికపాటి నరసింహం ఉన్నారు, గరికపాటి శివశంకర్ ఉన్నారు. ఏమేమి తీసుకొచ్చారు గ్రామస్తులకి, ఏమేమి ఇస్తున్నారు సార్? ఇది గన్నవరం మండలం జక్కుల నక్కలం గ్రామం అండి. ఈ గ్రామం చాలా చిన్న గ్రామం అనమాట. ఈ గ్రామం చుట్టూ వరదేనండి, ఎటు చూసినా నీళ్ళే, అంతా నీళ్ళ మట్టం అయిపోయిందండి. ఏలూరు కాలువ, బుడమేరు ఈ రెండు కాలువలో కలిసిపోయినాయి అన్నమాట. మొత్తం పూర్తి నీటి మట్టం అయిపోయిందన్నమాట. ఈ గ్రామంలో చక్కగా ప్రభుత్వం వారు సకాలంలో స్పందించి వాళ్ళకి భోజన వసతి అయితే ఏ ఇబ్బంది లేకుండా బాగా చేస్తున్నారు. మాకు ఈ గ్రామంలో మా జన సైనికులు మాకేంటంటే బాగా చంటి పిల్లలు ఉన్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారని, పాలకి బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మాకు చెప్పారండి. వెంటనే మేము పవన్ కళ్యాణ్ గారు మా ముందే ఉంటారు, ఆయన ఆదేశాల మేరకు ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్దామని ఇక్కడ మేము ప్రతి ఇంటికి 1 లీటర్ పాలు చొప్పున, అలాగే ప్రతి పిల్లలకి బిస్కెట్స్, ఫ్రూట్స్, అలాగే వాటర్ అవన్నీ మేము తీసుకొచ్చామన్నమాట. ఓకే, గ్రామానికి రావడానికి దారి కూడా లేదు, ఎలా వచ్చారు మీరు? మేము ఎలక్షన్ టైంలో అత్యవసార్లు ఇక్కడ ప్రచారానికి వచ్చామండి. ఆ రోజున ఈ గ్రామం మా పార్టీ జనసేన పార్టీకి ఎంతో బలంగా సపోర్ట్గా నించుంది. ఈ రోజున ఈ పరిస్థితి చూసి చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు ఇంత ఆదరణ ఇచ్చిన ఈ ప్రజలకైనా సరే, ఈ గ్రామస్తులకైనా సరే, జనసైనికులకైనా సరే, ఈ 2 కాలువల మధ్యలో ఉండి పాడికి పంటలకి నష్టం వచ్చి కనీసం వీళ్ళు బయటకు వచ్చి భోజన సదుపాయాలకైనా సరే, పశువులు ఉన్నాయి, పశువులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. దానాకైనా సరే గడ్డి ఇక్కడంతా తడిసిపోయి ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఇక్కడ ఏం చేయాలో బిక్కుమంటున్నాం. ఇక్కడ ఎటు చూసినా సరే 1.5 కిలోమీటర్ వాటరే ఉందండి. ఎటు చూసినా సరే ఆ వాటర్లో చాలామంది పిల్లలు, ముసలి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రభుత్వం సకాలంలో స్పందించి తగిన సాయం చేసింది ప్రభుత్వం. అట్లాగే మేము పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, ఆయన ఆశయాల మేరకు గరికపాటి శివశంకర్ గారు, జనసేన నాయకులు గరికపాటి శివశంకర్ గారు సేవా దృక్పథంతో ముందుకు వచ్చి 4 రోజులుగా ఆయన చేస్తున్న సేవలు మేము చూస్తూనే ఉన్నాము. అట్లాగే మా మండలంలో, మా గన్నవరం మండలంలో నేను మండల అధ్యక్షుడు ఉన్నాను. నా పేరు పచ్చిపల్లి లక్ష్మణరావు. మా మండలంలో కూడా మీరేమైనా ఉంటే మీరు చెయ్యండి, మేము వచ్చి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి శివశంకర్ గారు చెప్పారు. ఆయనతో పాటు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని మా మండలం, మా నియోజకవర్గ గ్రామ జనసేన పార్టీ తరపు నుంచి ఇలా సాయం చేయడం, ఈ దుర్భర పరిస్థితుల్లో ఇంకోసారి ఇది రాకూడదు అనుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితులు ఏ గ్రామానికి కానీ, ఏ ప్రజలు కూడా రావాలనుకుంటున్నాం. ఈ సేవలు చేయడానికి ఇంకా ముందుకు వెళ్ళి ఈ విపత్తును ఎదుర్కొంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మనం చూస్తున్నాం ఇక్కడ జనసేన పార్టీ నేతలు ఈ పాల ప్యాకెట్లు, బిస్కెట్, అట్లాగే కొంత నిత్యావసరాలు పట్టుకుని ఈ గ్రామంలో జక్కుల నక్కలం గ్రామంలో ఏదైతే ఏలూరు కాలువతో పాటుగా ఇటు బుడమేరు కూడా పొంగిందో ఇంచుమించుగా ఈ గ్రామం మొత్తం కూడా చుట్టూ నీరే ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామస్తులకి కొంత భరోసా కల్పించేలాగా జనసేన పార్టీ నేతలు ఇల్లు తిరుగుతూ పాల ప్యాకెట్లు, ఈ బిస్కెట్లు, మంచినీరు పంచిపెడుతున్నారు. గ్రామస్తులు కూడా జనసేన నేతల్ని, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే ఈ విధంగా సేవా కార్యక్రమాలు ఉంటున్నటువంటి ఈ జన సైనికుల్ని కూడా అభినందించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్, బిగ్ టీవీ, జక్కుల నక్కలం గ్రామం.